నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ చూద్దాం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ అయ్యే దోపాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా ఇవాళ ఏం తినవు తెలుసా అనుల్లా మీకు? అయ్యో తెలియదు అనుల్లా మీకు? గదేనుల్లా ఇవాళ మన ఎనుబొక్క పక్కనున్న కిడ్నీల తినవాటనుల్లా. గీ ముచ్చట నాకేం ఎరక కానీ ఇక పొద్దుగాలనే ఒక్కడే ఉరకబడుతున్నారు పోరగాళ్ళు అయితే. వాళ్ళతో పాటు నేను కూడా ఉరుక్కుంటా వాళ్ళని అడిగితే ఇవాళ కిడ్నీ దినోత్సవం అని చెప్పినారుల్లా. డాక్టర్లు కూడా ఏం మాట్లాడినరో పాలిందరు పాండ్రి. అల్లు మల్లు రాముల మల్లు జిల్లేడాకుల బెల్లం పెట్టే నాకు పెట్టక నక్కకు పెట్టే. ఏంది పాపనకేమైనా అయిందా? ఓ పాపన నీకేమైనా అయిందా అని అనుకుంటున్నారుల్లా. ఏం లేదుల్లా, ఇంకా తెల్లారితే ఓలి పండుగ కాదుల్లా. నాకైతే చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయిల్లా. నాకు ముచ్చట పక్కా పెట్టు కానీ ఇక మన జీవన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, పిల్లలతో ఎట్లా ముచ్చట్లు పెడుతుండో చూడుండ్రి పాలి. కాదురా బాబు, మీరు భోజనాలు రంగులు పూసుకుంటారు కదా, ఏమేమి రంగులు కావాలి మీకు? ఎంతమంది పెట్టి? 20 మంది. ఒక్కొక్కరు ఎంత రంగు పూసుకుంటారు? అంటే 5 రూపాయలు పూసుకుంటారా, 10 రూపాయలు పూసుకుంటారా? 2 రూపాయలు దమైనా ఇప్పటికి 500. గీసా బాగా మంచిగా ఉన్నది. ఇవి ఎన్ని రోజులకి వెళ్ళి ఎన్ని రోజులకి వెళ్ళి ఇట్లా మంచి రోజుకు ఎన్ని లేని బాగా ఏంటంటే అవి 10 బిల్లు 50, 45. ఇదెంత? 5 50. ఇప్పుడు నన్ను నేను ఇవ్వండి చెప్తాను. ఎంత అంటే తెచ్చండి అది 50 నువ్వు లెక్క పెట్టి నాకు ఇట్లా దక్కైపో. ఇగోనుల్లా నేను చిన్న ముచ్చట చెప్తానుల్లా. ఏందని అనుకుంటున్నారుల్లా? పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. ఇక పెద్దోళ్ళ మీద మాట్లాడితే ఊకుంటారులా సార్లు, ఎమ్మడే సస్పెండ్ చేసే. ఇక అసలు సార్ ఏం మాట్లాడినంటే మీరే ఇన్ను రిసుమి. ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగేసి కూడా చదివినాం అధ్యక్ష. తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి కనబడ్డది. సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష. అధ్యక్ష ఈ మధ్యకాలంలో
ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే, ఆ ఏఐ ఏం చేస్తుంది, ప్రపంచాన్ని మూస్తుందా తెస్తుందా తర్వాత విషయం, దాని మీద వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలాగా కనపడ్డది. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో, బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపిస్తుంది అని అడిగిన. ఇలా మీకు అర్థం కాదేమో సార్, దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తే 50 మంది ఉన్నాం, అందరూ కలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీళ్ళ గురించి కొట్లాడండి సార్, జర అసెంబ్లీలో మాట్లాడండి సార్ అని అడుగుతున్నారు. నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన, ఇక్కడ మరి స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల గారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పారు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు, 2 కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు, ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం. ఇగోనుల్లా ఈ ముచ్చట ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరు మర్చిపోలేదుల్లా. అసలు ముచ్చటేందుకు చెప్పంటారుల్లా, గదేనుల్లా గా అమృత ప్రేమ ముచ్చటేనుల్లో ఇప్పటికీ 6 ఏళ్ళు అయినా కూడా ఈ ముచ్చట ఎవ్వరు మర్చిపోలేదుల్లా జనం. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన సాగుకు కారణమైన వాళ్ళకి శిక్ష వేసిందటనుల్లా కోర్టు. ఆ ముచ్చట మీదనే పనయ్యోళ్ళు అయ్యా ఏం మాట్లాడిండో మీరే ఓ పాలు ఇన్నుండ్రి సుమ్మి. ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు. సుశీల్ కాదులో ఇవాళ కొత్త ముచ్చట్లు, మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండరు, క్రమం తప్పకుండా 6 9 టీవీ.